హలో అండి అందరికీ. దోశలు ఇలా వేయడం స్టార్ట్ చేస్తే ఇంకా మామూలు దోశలు వేయడం అయితే ఆపేస్తారు. ఈ దోశలు అంత టేస్టీగా ఉంటాయి. మరి ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల దోశల బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం బియ్యం వేసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 3/4 కప్పు పెసరపప్పు, మూంగ్ దాల్ అంటాం కదా అది, అలాగే 3/4 కప్పు కందిపప్పు, 3/4 కప్పు మినపగుళ్ళు, ధనియాలు 3 స్పూన్లు, అలాగే జీలకర్ర 1 స్పూన్, ఎండుమిరపకాయలు 10 నుంచి 15, అలాగే మెంతులు ఒక 1/2 స్పూన్ వేసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకొని నీళ్ళల్లో ఒక 4 గంటలు లేకపోతే నైట్ అంతా నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవైతే బాగా నానిపోయాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పప్పులు నానబెట్టాం కదా అవే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ పిండి పెట్టాల్సిన అవసరం లేదు. నైట్ నిద్రపోయేటప్పుడు మనం నానబెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ పిండి వేసుకొని అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకోండి. అలాగే ఇందాక మనం సాల్ట్ వేసాం కదా, సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం దోశ పిండిని తీసుకొని ఇలాగ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఆయిల్ వేసి ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే దోశలు అనేవి రెడీగా ఉంటాయి. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం పప్పులతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడాను. అలాగే కందిపప్పుతో దోశలు కూడా చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.